ఈ బాధ నాకు అర్థమైంది రెడ్డి. ఇక్కడ ఒక ఫిగర్ కి దిక్కు లేకపోతే సాయి ఇద్దరిని పట్టాడనేగా. అబ్బా కరెక్ట్ గా చెప్పా జయరామన్న. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యేది కాదులే. ఎందుకు కాదు సార్? నీ గురించి అన్నీ తెలిసిన వాడిని. నాకే నీ కాన్సెప్ట్ అర్థం కావట్లేదే. ఇక అమ్మాయిల సంగతి ఏం చెప్పు. మీరు బాగా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు సార్. నీకు ఇప్పుడు ఎట్లాగే అనిపిస్తుంది. రేపు అమ్మాయిలకు నిజం తెలిసిందనుకో. తెలియడం కాదు సార్, నేనే నిజం చెప్పేద్దాం అనుకుంటున్నాను. చెప్తే గంతులేస్తూ ఓకే చేయడానికి వాళ్ళు ఏమన్నా సయామిట్ ఫ్రెండ్స్ అనుకున్నావా, క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నావా? బా సూపర్ సార్, సూపర్ ఐడియా ఇచ్చారు. నేనేం ఐడియా ఇచ్చాను? వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయితే ప్రాబ్లం లేదన్నారుగా, ముందు ఆ పని మొదలెట్టేస్తా. క్లోజ్ ఫ్రెండ్సా? క్లోజ్ ఫ్రెండ్స్ అయితే నాకు వాళ్ళిద్దరి గురించి తెలుసు కాబట్టి కలిసి ఉండగలమని అర్థమైంది. వాళ్ళిద్దరూ ఒక్కరినొకరు అర్థం చేసుకోగలిగితే, ఫ్రెండ్స్ అవ్వగలిగితే హ్యాపీగా కలిసి ఉండొచ్చు. వాళ్ళిద్దరూ కలవాలంటే ఒక అట్మాస్ఫియర్ కావాలి, ఒక అంబియన్స్ కావాలి, కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే బ్యాంకాక్ లాంటి ప్లేస్ కి తీసుకెళ్ళాలి. అది జరగాలంటే ముందు వాళ్ళు రావడానికి ఒప్పుకోవాలిగా. అమ్మాయిలు లవర్స్ మధ్య కుక్క పిల్లనే ఒప్పుకోరు, ఇంకో అమ్మాయిని ఎలా ఒప్పుకుంటారు? చూడు సాయి, ఇంపాసిబుల్ గేమ్ ఆడుతున్నావు, ఓడిపోతావు. సార్, లవ్ చేసిన అమ్మాయిని మోసం చేయడం కన్నా ఓడిపోవడమే మంచిది. కొంచెం యాక్సిలేటరీ అది. నువ్వు అడిగిన బైక్ డ్రైవింగ్ నీకు నేర్పించేశాను. మరి నేను అడగబోయేది నువ్వు చేయాలి. మరి నీకేం కావాలో జస్ట్ ఆర్డర్ చేయి, అడక్కు. అయితే బట్టలు సర్దుకో, బ్యాంకాక్ వెళ్తున్నాం. మరి ఇంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నావేంట్రా? పెళ్ళయ్యాక వెళ్దాంలే. ఓ, నీకు అలా అర్థమైందా? మనిద్దరం వెళ్తే అనుమానించాలి కానీ మనతో పాటు తను కూడా వస్తుందిగా. స్టాప్ స్టాప్. తనెవరు? సిమ్రాన్. సిమ్రన్ ఎవరు? సిమ్రానా? తెల్లగా అందంగా ఉంటది, బ్యాంక్ లో పనిచేస్తుంటది, పంజాబ్. తను ఎలా ఉంటుందని అడగట్లేదు, తను అసలు నీకు ఏమవుతుందని అడుగుతున్నాను. బెస్ట్ ఫ్రెండ్. ఎంత ఫ్రెండ్ అయితే మాత్రం మన మధ్య తనెందుకు? ఎందుకంటే నువ్వు గుడ్ గర్ల్ అని, క్యూట్ గర్ల్ అని, బ్యూటిఫుల్ గర్ల్ అని తనకు తెలియాలి కదా. అప్పుడే కదా మన పెళ్లికి తను ఒప్పుకునేది. తను ఒప్పుకునేదేంటి? తను ఎవరిని ప్రేమించినా నేను ఒప్పుకుంటే తన పెళ్లి జరుగుతుంది. అలాంటి ఫ్రెండ్షిప్ మాది. ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వాలి కదా. తను ఒప్పుకోకపోతే ఒప్పిస్తాం. నిన్ను ఒప్పించలే అంతే. నీ ఫ్రెండ్ లక్కీరా. దేనికి? నీలాంటి ఫ్రెండ్ దొరికినందుకు. కానీ తనకి నేను నచ్చుతానా? నువ్వు నాకు నచ్చావు, తనకి డెఫినెట్ గా నచ్చుతావు. పక్కన మై హోనా. అయితే చూడు, సిమ్రన్ని సూపర్ గా ఇంప్రెస్ చేసేస్తాను. అరే, నీకు దారం ఇస్తే చాలే, దండేసి మెల్ల వేసేస్తావు. నువ్వు సూపర్. कॉलिंग बेल ఒక్కసారి కొట్టాలి, అలా దబా దబా బాదేకూడదు. समझे? भैया, क्या? he's Sai, my friend. అయినా సరే ఒక్కసారి కొట్టాలి. Sai, meet my brother, Kanwaljit Singh. హాయ్. కమన్ నో ప్రాబ్లం. మీరు వచ్చేది హాల్ వర్కే కదా. హాఫ్ అన్ అవర్లో బిజినెస్ మీటింగ్ ఉంది. 5 minutesలో ఇద్దరం వెళ్ళిపోవాలి. ఏంటి ఇలా వచ్చావు? త్వరగా చెప్పు. కొంచెం గాలి పీల్చుకొని. మా భయ్యా దెబ్బకి ఆగిపోయిందా? కొంచెం జర్క్ అయింది. ఆల్రెడీ 30 seconds అయిపోయింది. చెప్పు త్వరగా, ఏం కావాలి? 2 ఓకేలు కావాలి. నెంబర్ 1, ఒక వారం మనం బ్యాంకాక్ వెళ్తున్నాం. ఓకే, మరి రెండోది ఎందుకు? మనతో పాటు ఇంకొకరు కూడా వస్తున్నారు. అదే నా ఫ్రెండ్ లేదు, చైత్ర. ఓకే కదా? నాట్ ఓకే. వెళ్తే మనిద్దరం వెళ్దాం, లేదంటే మీరిద్దరు వెళ్ళండి. అలా ఎలా కుదిరితే? వెళ్తే ముగ్గురు వెళ్ళాలి. నేను ఫిక్స్ అయిపోయాను అంతే. అసలు తనెందుకు మనిద్దరి మధ్యలో? మన ఫ్యూచర్ తన చేతిలో ఉంది కాబట్టి. వాట్ యు మీన్? కూర్చో, నేను చెప్పేది కూల్గా విను. తన నా చైల్డ్హుడ్ ఫ్రెండ్. నా గురించి చిన్న చిన్న విషయాలు కూడా తెలుసు. ఇప్పుడు ఏ అబ్బాయి అయినా తను ఇష్టపడ్డ అమ్మాయిని ఫస్ట్ అమ్మకు చూపించాలనుకుంటాడు. నేను ఈ అమ్మాయికి కూడా చూపించాలనుకుంటున్నాను. మన పెళ్లి జరగాలంటే తను నిన్ను ఓకే చేయాలి. షీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. మరి నేను? యు ఆర్ మై హార్ట్ బీట్ యార్. ప్లీజ్ ఒప్పించుకో, ప్లీజ్ ప్లీజ్. నేను రాను. అసలు ఎవరికో నేను ఎందుకు నచ్చాలి? అది నీ హెడేక్. నువ్వే జెండు బామ్ రాసుకో. భయ్యా, 4 minutes అయిపోయింది. అన్నగారు నెయ్యి వేసిన జీడిపప్పు. జాగ్రత్తలు, నువ్వు పడ్డా పర్లేదు, బాటిల్ పెడితే కష్టం. ప్రోగ్రామ్ అంతా పాడైపోతుందా? ఓ సాయి, ఏటి కాయ పండ? ఒకటి పండు సార్, ఒకటి కాయ. ఇది ఎక్స్పెక్టెడే. నేను చెప్పినా వినకుండా వెళ్ళావు. ఇట్స్ ఆల్ రైట్. మర్చిపోవడానికి మందేస్తావు, మందేస్తూ మర్చిపోతావు. తేల్చుకో, నేను పెగ్గలుపుతా. తన పేరేంటి? చైత్ర. ముద్దు పేరు కాదు బాబు, మొత్తం చెప్పు.
ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి కదా. ఆ, చైత్ర వాసుదేవ్. ఏం లేదు సాయి, కొంచెం కూల్గా ఆలోచించా. ఇంత చిన్న విషయానికే నిన్ను అర్థం చేసుకోలేకపోతే ఇంకా లైఫ్ మొత్తం నీతో ఎలా ట్రావెల్ చేయగలను? నీకు నచ్చానంటే నీ ఫ్రెండ్కి నచ్చకుండా ఎలా ఉంటాను? అయినా నాకేదైనా ప్రాబ్లం అయితే నువ్వుంటావు కదా, ఏమంటావు? ఆ, సాయి, నీ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరా? ఆ, ఏం లేదు, ఉంటే వాణ్ణి కూడా లాక్కెళ్తే మనకు కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది కదా. ఆ, హే, నువ్వు ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి, ట్రావెల్ డీటెయిల్స్ చెప్తా. ఓకే ఏ సాయి, లార్జా ఎక్స్ట్రా లార్జా? సార్, ఆల్రెడీ నేను ఎక్స్ట్రెస్లో ఉన్నా. ఓహో. మేము ముగ్గురు బ్యాంకాక్, పటాయా. హాయ్. ఏంటి నీ ఫ్రెండ్ నీతో రాలేదా? నేను తీసుకురాలేదు, ఏ? నువ్వు ఫీల్ అవుతావు అని. దాట్స్ గుడ్. మన ఇద్దరం వెళ్ళిపోదామా? తను ఫీల్ అవుద్దాము. నేను వచ్చి హాఫ్ అన్ అవర్ అయింది, నువ్వు ఇప్పుడు వచ్చావు, అదేమో ఇంకా రాలేదు. అందరు వచ్చేదాకా వెయిట్ చేయడానికి అదేమన్నా లార్డ్ గవర్నరా? డ్రెస్ అదిరిందిగా. డ్రెస్ నిన్నంతా కష్టపడి షాపింగ్ చేశాను, తనకి ఇలాగే ఇష్టం అన్నావు కదా. హాయ్. హే సాయి. తను చైత్ర. చైత్ర, సిమ్రాన్, సిమ్రాన్, చైత్ర. హాయ్. హాయ్. మనం ఇంతకు ముందు కలిసామా? ఒక్కసారి మీ ఫోన్ ఇస్తారా? ఓకే. ఏంటి ఫోన్ మాట్లాడుతుంటే కట్ చేస్తావు? ఎక్స్క్యూజ్ మీ, ఐ థింక్ యువర్ మిస్టేకింగ్. నిన్ను ఇంప్రెస్ చేయడం చాలా ట్రై చేస్తుంది, నువ్వు అసలు తక్కువ రెచ్చిపో. ఎక్కడ కలిసామో గుర్తు రావట్లేదక్క. అక్క, నీ ఏజ్ ఎంత? 22. నేను కూడా 22. మనం పేర్లతో పిలుచుకుంటే బెటర్ ఏమో. ఓకే సిమ్రన్. దట్స్ బెటర్. ఏంటిది ట్రెడిషనల్ సాఫ్ట్ అన్నావు, ఇప్పుడు ఇదేమో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టింది. నీకు ఇష్టం ఇలా డ్రెస్ అప్ వచ్చి ఉంటుంది, నువ్వు ఇంప్రెస్ చేయడం కాదు, తను నిన్ను ఇంప్రెస్ చేయడం ట్రై చేస్తుంది. జస్ట్ కోఆపరేట్ చేయి చాలు. ఈ డ్రెస్ లో నువ్వు చాలా బాగున్నావు తెలుసా. అందుకేగా నువ్వు ఫ్రెండ్ అయ్యావు, నేను గర్ల్ ఫ్రెండ్ అయ్యాను. థ్యాంక్ యూ సిమ్రన్. నువ్వు వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకో. చైత్రది మన పక్క సీట్ కాకుండా చూడు. సిమ్రన్ది మన పక్క సీట్ కాకుండా చూడు. వీళ్ళిద్దరిని ఫ్రెండ్స్ చేయగలనా? థ్యాంక్ యూ. ఇది నీ రూము, ఇది నీ రూము, ఇది నా రూము. ఫోన్ డెట్రాయిట్ సుబ్బారెడ్డి గారు అయితేనే బిజీ. గుడ్ మార్నింగ్ సార్. అప్డేట్స్ చెప్పు. కథ యాడ్ దాకా వచ్చింది? బ్యాంకాక్ దాకా వచ్చిందండి. అయిపోయిందా? ఇప్పుడే స్టార్ట్ అయిందండి. లేట్ అయినా పర్లేదు కానీ లేటెస్ట్ గా ఉండాలబ్బా. ఒకసారి మీ గురువు గారితో మాట్లాడతాను. ఫోన్ ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడడానికి మా గురుగారు రిసెప్షనిస్టా? ది గ్రేట్ ఫేమస్ రైటర్. హీస్ బిజీ. ఒక్కసారి నమస్కారం తీసుకున్నానబ్బా. సబాడి కాప్. గురుగారు, ఒకప్పుడు ఫేమస్ రైటర్ లవ్ కుమార్ రాస్తున్న లేటెస్ట్ లవ్ స్టోరీ అని అమెరికా అంతా పబ్లిసిటీ చేశా. ఇంకా కథ అదిరిపోవాలి గురుగారు. ఇక్కడ నన్ను ఏది ఇన్స్పైర్ చేయలేకపోతున్నాయా? సార్ యువర్ టైమ్ ఈజ్ అప్. ఎరా ఏంట్రా ఈ డకాయిట్ సుబ్బారెడ్డి గారు రోజుకోసారి ఫోన్ చేసి చావొట్టేస్తున్నాడు. మరి కొట్టడేంటండి, ఆంధ్రలో అంత యంగ్ రైటర్స్ ఉండగా రిటైర్ అయిపోయిన మిమ్మల్నే కావాలని బోల్డ్ డబ్బులు ఇచ్చి పెట్టుకుంటే ఇక్కడికి వచ్చి ఫిగర్ని చూస్తారు కానీ కథ గురించి ఆలోచించరా? ఒరే పిచ్ పులిహోరా, నేను చూస్తున్నది ఫిగర్స్ కాదురా, వాళ్ళలో ఉన్న ఫిక్షన్ ని, నా కథకి ఇన్స్పిరేషన్ ని. కమాన్ లెట్ us search for new age love story. ఈ ఏజ్ లోనా? లవ్ కి ఏజ్ ఉండదురా, యూస్లెస్ ఫెలో. కమాన్. Live up, love up, step up, big up. ఒరే సీను, దొరికేసిందిరా లవ్ స్టోరీ. ఇంటర్నేషనల్ లవ్ స్టోరీ రాసేస్తా. యూరోపియన్ అబ్బాయి, థాయ్ అమ్మాయి, ఎక్సలెంట్ పే. అదేంట్రా డబ్బులు ఇస్తున్నాడు? మీకు ఇంకా అర్థం కాలేదా? ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్. అది కబులింగ్, అది కబులింగ్. ఆ సుబ్బారెడ్డి గడు గోలే కొడుతున్నారా మనకి. ఆగు. దొరికేసిందిరా లవ్ స్టోరీ. అమ్మాయి యాపిల్ లా ఉంది, అబ్బాయి పైనాపిల్ లా ఉంది. యాపిల్ పైనాపిల్ టూటీ ఫ్రూటీ లవ్ స్టోరీ. ఆగు. ఆ పైనాపిల్ అబ్బాయి కదరా, అమ్మాయి. అవును సార్, ఇద్దరు అమ్మాయిలే. అంటే ది అఫైర్ కాదు, ది ఫైర్. ఫైర్ ముట్టుకుంటే మనం కాలిపోతాం పద. సార్ సూపర్ లవ్ స్టోరీ సార్. ఆడు మన ఇండియన్స్ రా, నథింగ్ స్పెషల్ రా, ట్విస్ట్లే ఉండవు. సార్ 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 వచ్చింది ట్విస్ట్. చూసారా, ట్రయాంగిల్ లవ్ స్టోరీ. బహుశా వాళ్ళు ఫ్రెండ్స్ ఏమో. ఒక అమ్మాయి లవరు, ఇంకో అమ్మాయి ఫ్రెండ్. కావాల్సి చూడండి, ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయి చెయ్యి తెగ రుద్దేస్తున్నాడు.
కాదురా, రైట్ సైడ్ అమ్మాయిని రుద్దుతున్నాడు రా. లెఫ్ట్ సైడ్ అమ్మాయి సార్. కాదురా, రైట్ సైడ్ రా. లెఫ్ట్ సైడ్ సార్. రైట్ సైడ్ రా. లెఫ్ట్ సార్. రైట్. మన ఇద్దరం కరెక్టరు. ఇప్పుడు మనకు స్టోరీ లైన్ దొరికేసింది. ఎలా సార్? ఎలా అంటే ఆడాళ్ళిద్దరికీ లైన్ వేసేసాడు. ఓ ఓ మరి ఆ విషయం అమ్మాయి దగ్గర తెలుసంటారా? అదే ఇప్పుడు మన ఇద్దరం తెలుసుకోవాలదా. ఓ సారీ, కావాలని గుద్దేశావు. ఏంటి మ్యాటరు? చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. వాళ్ళిద్దరూ నా గర్ల్ ఫ్రెండ్స్. సేమ్ టైం 2 లవ్ స్టోరీసా? నో, సింగిల్ లవ్ స్టోరీ విత్ 2 గర్ల్స్. ఈ విషయం అమ్మాయిలకి తెలుసా? అంటే నేను కూడా చెప్పకూడదు అనమాట. టూ స్మార్ట్. ఏం చేస్తుంటావు? లవ్ స్టోరీలు రాస్తుంటా. మీరు పర్మిషన్ ఇస్తే మీ లవ్ స్టోరీ కూడా రాసి అందంగా తీర్చిదిద్దుతాను నవలగా. నా లవ్ స్టోరీలో ఇన్వాల్వ్ అన్నంత కాలం నీకు నాకు ఏ ప్రాబ్లం ఉండదు. అయితే మన ఫ్రెండ్స్. మీతో ఫ్రెండ్షిప్ ఏంటి? సాయి? అదేంట్రా ఏంటి డిస్కషన్? అదే పాత ఫ్రెండ్స్ కలిస్తే కొత్తగా మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ మా ఫ్రెండ్స్ వెళ్దాం అంటారేంటి? ఆ, సరేరా, 3-4 డేస్ ఉంటారుగా, నన్ను ఫాలో అవ్వండి. రానేసాడు సార్. అంటే అన్నాడు కానీ వీడే మన కథకి హీరోరా. ఎలా? వీడి లవ్ స్టోరీ చాలా కొత్తగా ట్రెండీగా ఉంది. వీడిని ఫాలో చేసి ఈ ట్విట్టర్ జనరేషన్ కి సరికొత్త లవ్ స్టోరీ ట్వీట్ చేస్తా. గురుగారు ఇలా తన్నులు తింటూ నవల రాయడం అవసరమా? ఒరేయ్, చిలక గోరింక అనే నవల రాసేప్పుడు రీసెర్చ్ కోసం జైలుకు కూడా వెళ్ళాను రా. ఏ? అదొక వ్యభిచారం బ్యాక్డ్రాప్లే. సాయి, ఆ, నాకు ఈ ప్లేస్ బాగా నచ్చింది. ఐఎమ్ ఇంప్రెస్డ్. ఆహా, ఇలా అయితే మన పెళ్ళి అవ్వదు. ఎలా అయితే? సిమ్రాన్ ఇంప్రెస్ చేయాలిగా. ఛాన్స్ రావాలి కదా. తెలివైన వాళ్ళు ఎప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూడరా, క్రియేట్ చేసుకుంటారు. సాయి ఐడియా ఏంటి? సిమ్రన్ ని మంచి ఫుడ్ తో కొడితే థాయ్ వెజ్ అయితే ఎలా ఉంటుంది? ఎక్సలెంట్. శుభ్రంగా తిని రూమ్కి వెళ్ళి తోంగుంటది. మరి ఎలా? సీ ఫుడ్ ట్రై చేయి. అదేంటి, సిమ్రన్ కి సీ ఫుడ్ అలర్జీ అన్నావు కదా. అందుకే తను సీ ఫుడ్ తింటది, అప్సెట్ అవుద్ది, నువ్వు సెట్ చేస్తావు. ఎవరైనా చూస్తే నేను ఫ్రెండ్, అది గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారు. యా భగవాన్. సాయి, ఆకలి దంచేస్తుంది. ఆకలంట. 1 minute లో నేను వెళ్ళి సూపర్ ఫుడ్ పట్టుకొస్తాను. రేయ్, అక్కడ ఏం జరుగుతుందో చెప్పు. ఏముంది, లంచ్కి ప్రిపేర్ అవుతున్నారు. అది పైకి కనపడే సీను. యాక్చువల్గా చెప్పాలంటే ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. సాయి, నీ ఫ్రెండ్ అసలు నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. తన ఉపతే ఏంటి, నువ్వు తీసేసుకో అంతే. ఎలా? తనేం తెచ్చినా తినేసి బాగుంది సూపర్ అని చెప్పు. ఎవరన్నా చూస్తే నేను ఫ్రెండ్, అది గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాను. What happened, సిమ్రన్? సిమ్రన్ ఏమైంది? సిమ్రన్, యు ఓకేనా? లాబ్స్టర్ స్మెల్ పడట్లేదు. తక్ తక్ తక్. తీసేకి నుంచి ఏసే 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 ఏసే. ఏసే 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 ఏసే. నీకు సీ ఫుడ్ పడదని చైత్రకు తెలియదు. నీకు అలా జరిగినప్పటి నుంచి తను గిల్ట్తో కనిపించట్లేదు. గిల్ట్ తో కాదు, గుడికి వెళ్ళడం వల్ల కనిపించలేదు. బ్యాంకాక్ దేవుణ్ణి సిమ్రన్ త్వరగా కోలుకోవాలని మొక్కుకుని వచ్చాను. నీకోసం రోడ్లన్నీ తిరిగి కనిపించిన వెజ్ యాపిల్స్, వెజ్ గ్రేప్స్, వెజ్ బనానాస్, అన్ని వెజ్ ఐటమ్స్ కొనేసాను. నాకు ఇప్పుడు ఏమి వద్దు. తెలుసో తెలియకో నిన్ను ఇబ్బంది పెట్టినందుకు ఇప్పుడు ఇవన్నీ నేనే చేయాలి, లేదంటే నాకు గిల్టీగా ఉంటుంది. చూడ్డానికి ఆరోగెంట్ గా ఉంటుంది కానీ మంచిదే. ఏ చైత్ర, ఇట్స్ ఓకే యార్. జస్ట్ లో మిస్, నువ్వు రాకపోతే ఏంటి నా పరిస్థితి? ఈ విషయ చైత్ర ఏమైంది? రెస్ట్ పెట్. ఎక్కడికి వెళ్ళావు? చైత్ర జస్ట్ మిస్ తెలుసా? నేను కనుక లేడీ బార్ చూడకపోతే తన పరిస్థితి ఏంటి? లేడీ బాయా? ఏం జరిగింది? లీవ్ ఇట్. రేయ్, ఆ రోజు చైతన్య సిమ్రాన్ ఇంప్రెస్ చేసింది. ఇప్పుడు సిమ్రాన్ చైతన్యని ఇంప్రెస్ చేస్తుంది. సూపర్ గా ప్లాన్ చేస్తున్నాడు. చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నెక్స్ట్ వీడి ప్లాన్ ఏంటో తెలవాలంటే మనం ఏదైనా ప్లాన్ చేయాలిరా. No, this no.